హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాశ్వీస్ కిచెన్. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇవాళ ఒక మంచి స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకోవా ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలానో చూసేయండి. మామూలుగా మనం పాలకోవా స్వీట్ ఎక్కువ పాలు యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ అది చాలా ఎక్కువసేపు పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పాలకోవాని ప్రిపేర్ చేస్తున్నాము. అది కూడా మిల్క్ పౌడర్తో, కానీ సేమ్ టేస్ట్ ఉంటుంది. అది ఎలానో చూసేద్దాం. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్లోకి ఇలాగ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. చక్కగా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి మిల్క్ పౌడర్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి ఇక తక్కువ యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం పల్చగా ఉంది కదా, ఇది కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది. ఇలా గట్టిపడి కోవాలాగా ఫామ్ అవుతుంది. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. అలానే హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసాం. ఒకసారి మిక్స్ చేసుకొని, ఇది బాగా గట్టిపడిందండి, కానీ ఇక్కడితో అవ్వలేదు, ఇంకా ఉంది. మనకి ప్యాన్కి అతుక్కోకుండా రావాలి, అప్పుడు మనకి కోవా ప్రిపేర్ అయినట్లు. ఇప్పుడు చక్కగా ప్యాన్కి అతుక్కోకుండా మనకి కోవా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మనకు కావాల్సిన షేప్లోకి కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, అలానే ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. అండ్ టేస్ట్ కూడా మీకు పాలకోవా టేస్టే ఉంటుందండి, ఏం డిఫరెన్స్ ఉండదు. ఇలా అన్నీ కూడా మనకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలాగా అన్ని పాలకోవాల్ని ప్రిపేర్ చేసుకున్నాము. అలానే మీకు నచ్చిన నట్స్తో ఇలాగ గార్నిష్ చేసుకోవచ్చు. చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలానే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలానే మన ఛానల్లో మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి.